అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎవరు కూడా ఇన్షియేట్ చేయలేదు. మీరు మామూలుగా అన్నాడు, నేను ఇన్షియేట్ చేశాను ఎవరో చెప్తున్నా. అప్పుడు నన్ను విధవుతారు ఈయన ఎవరు అని. అవునా? ఒకవేళ స్టూడెంట్స్కి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఎందుకు వస్తారన్న. కాబట్టి మనుషులు ఏం చేస్తారు? ఇంత గొప్ప ఏం చేయడు అంటారు. కానీ ఒంటె చర్మము కప్పుకొని తోడు తట్టి కట్టుకుని మిడతలు తింటూ తేనె తింటున్న వ్యక్తి ప్రభు దృష్టికి గొప్పవాడు. గొప్పవాడు ప్రభు దృష్టికి గొప్పవాడు. కానీ వాళ్ళ నాన్నగారు ఎట్లా వ్యవస్థ వేశాడు? యాజకుడు కదా. యాజకుడు అలంకారముగా నిర్గమకాండంలో ఉంటాడు. దేవుని అలంకారము యాజకుడుగా ఉన్నవాడు అంటే మంచి నీల వస్త్రము కదా, అంత వస్త్రం ధరించాడు. ఎవరు? ఇప్పుడు మనం అందరూ పాస్టర్లు. మీ పాస్టర్లు చక్కగా మీరు కష్టాలు దొక్కలు తిని ఆకలి బాధ ఇబ్బందులు పడి సేవ చేసి మీ కొడుకులను ఒక మంచి ఉన్నతిని తీసుకొస్తారు. వాళ్ళు ఎట్లుంటారు? మీలాగా ఇన్సిడెంట్ అయి ఉంటారా? వాళ్ళు సూట్లు వేసుకొని ఫోటోలు దిగుతుంటారు. అవునా? ఎందుకు అంటే నీకంటే మీ కొడుకులు ఉన్నతంగా ఉన్నప్పుడు మీరు సంతోషిస్తారు. కానీ యాజకులు జకర్యా వస్త్రం గొప్పగా ఉందా, యోహాను వస్త్రం గొప్పగా ఉందా? ఎవరి వస్త్రం గొప్ప ఉంది? జకర్యా వస్త్రం గొప్ప ఉంది. కానీ తన తండ్రి మాత్రం కొడుకు మాత్రం ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? బట్టలు మొత్తం కనబడుతున్నాయి అంటే. రోజు వస్త్రాన్ని బట్టి సాగుని గౌరవిస్తున్నారా లేదా? వస్త్రాన్ని బట్టి సేవలు గౌరవిస్తున్నారా లేదా? అదే తెల్లని గంజి వేసి బెంజికాయలు వస్తే పెద్దగా. కానీ అది కాదండి, ప్రభువు ఊరుకుంటుంది. అది కాదు. ప్రభువు దృష్టికి గొప్పవాడై. ఏముంది ఆ గొప్పతనం? ఏముంది ఆ గొప్పతనం? పెద్ద చదువుకున్నాడా అంటే చదవండి. ప్రభువు దృష్టికి గొప్పవాడి ద్రాక్షారసమునైనను మధ్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండికొనిన వాడై ఇజ్రాయిల్ అనేకులైన ప్రభువైన వారి దేవుని వైపు. ఏమండి, ఇజ్రాయిలకు దేవుడు తెలీదా? ఇలా కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇజ్రాయిలకు దేవుడు తెలీదా? దేవుడు ఇజ్రాయిల్కి? మరి ఈయన కొత్తగా చెప్పాల్సింది ఏముంది? అది అలా చేయగలుగుతాడు కాబట్టి గొప్పవా. ఈరోజు చాలా మంది క్రైస్తవులు యేసు తెలీదా? తెలుసా? ఖచ్చితంగా తెలుసు. యేసు ప్రభు అందరూ తెలుసు. కానీ ఈరోజు దేవుని వైపుకు తిప్పగలిగిన బోధ ఎంతమంది సావుకులు బోధిస్తున్నారో తెలియదు. ఏంటి అంటే మనం ఎక్కడెక్కడ రాజీ పడుతున్నాము, వేర్ వి కాంప్రమైజింగ్, మన రాజీ ఎక్కడ అన్నది మనం ఒక్కసారి మన మనస్సాక్షితో ఆలోచించాలి. ఏ రోజును కూడా ఏమన్నాడు? నువ్వు చేసింది తప్పు అన్నదా లేదా? అనలేదా? అన్నాడా? ఎందుకు? ధర్మశాస్త్రం ప్రకారం లేవికరణ ప్రకారం అలా ఉందని గద్దించగలిగాడు. అంటే ఏంటి? గవర్నర్ను కూడా వాక్యముచే గద్దించగలిగిన సామర్థ్యము దైవజనుడికి ఉండాలి. అతను తల తీపిచ్చేయచ్చు, తీపిచ్చాడు. ప్రభు దగ్గర పోయింది, సమర్పణతోనే వచ్చాం.
సమర్పణతో అర్థం ఏంటిది? ఇక మనం బతికేది ఆస్తి సంపాదించుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి కాదు, ప్రభు పని చేయడం సమర్పణ చేసుకున్నాం, అంతేనా కాదా? సమర్పణ చేసుకోవడం నాకు ఏమైపోయింది? నాకు ఈరోజు చావైపోయింది, అంతేనా కదా? నాకు ఈరోజు ఏమైంది? చావైపోయింది అంతే. నన్ను నూకేది ఎవరు? నన్ను నెట్టేది ఎవరు? దేవుడనిగా. అంటే ఏంటిది? కాంప్రమైజ్ లైఫ్ ఉండదు. ఏ రోజులు కూడా తప్పని గర్తించాలి. ఈరోజు ఇంతమంది దైవజనులు డబ్బున్న వాళ్ళని గర్తిస్తున్నా చెప్పండి. ఎందుకంటే ఆ కానికిస్తాం మంచిపోతాం కదా. అంటే డబ్బు ఉంటే దర్శిస్తాయిగా 2000 ఇస్తారు. కానీ ఒక మామూలు రేపు బతుకుతాడో సస్తాడో తెలియని శ్రీమంతుని నమ్ముతున్నాము. సకల విశ్వానికి శ్రీమంతుడైన దేవుడు నిన్ను పోషిస్తాడన్న నమ్మకం మనకు ఎందుకు లేదు? అలా ఉంటే మీరు ప్రభు దృష్టికి గొప్పవారవుతారు. నీ వస్త్రం ఎలాగైనా ఉండనివ్వండి, మీరు చినిగిపోయి వేసుకున్నా కూడా అదేం ఆలోచించవలసిన అవసరం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన చూడండి, యాక్సిడెంట్ అయింది, నా రాజు దెబ్బైంది. ఆయన ఇట్లా చూడండి, నన్ను అందరూ చూడండి. ఆయన చూడు ఇట్లా అంటుంటాడు. మీకు అర్థవుతుందా? ఇట్లా ఇట్లా అంటాడు, ఇట్లా అంటుంటాడు. ఎందుకు అంటున్నాడు? ఆయనకి నరాల సమస్య ఉంది. మా ఇంటికి వచ్చాడా, నేను లేను, మా విశ్వాసం కూర్చోబెట్టారు, అయ్యగారు అందరూ భోజనం పెట్టండి అన్న. కానీ నేను చెప్పడం మర్చిపోయినా. ఎందుకు అంటే ఆయన కొంచెం మనిషి ఎట్లున్నాడంటే కొంచెం మనిషి ఆకారం ఎక్కువగా ఉంటుంది, మంచి తింటాడు, మంచి చక్కగా మంచి సేవకుడు. కానీ మా విశ్వాసం చెప్పడం మర్చిపోయినా. అమ్మ అయ్యగారు కొంచెం ఆయన బ్రెయిన్ యాక్సిడెంట్ అయ్యి చాలా ఇబ్బందులు పడి సేవకొచ్చారు, ఆయనకి చిన్న లోపాలు నేను చెప్పలేదు. నేను వచ్చే లోపల ఆ పాస్టర్ కట్టేసి పెట్టి. ఎందుకు? అక్కడ ముగ్గురు సిస్టర్స్ కూడా అట్లే అంటున్నాడు. కానీ ఆయన బలహీనత అనేది నేను చెప్పలేదు. తర్వాత 10 సార్లు వచ్చిన మా దగ్గరికి, అది కాదని చెప్పేది. అంటే మనుషుల యొక్క దృష్టి ఎప్పుడు కూడా మన మీద ఉండకూడదు. నీకు ఏమైనా చెయ్యి, నువ్వు ప్రభు దృష్టికి గొప్పవాడవ్వాలి అంటే రాజీ లేని సేవ చేయాలి. ఎంత ధనవంతునైనా సరే వాక్యము చేత గద్దించగలిగిన సేవకుడు అయితేనే తప్ప నీ విశ్వాసి నిన్ను దేవుని యొద్ద నుండి పంపబడ్డాడని నీ గురించి సాక్ష్యం ఇవ్వదు. మా అయ్యగారు పెద్ద అయ్యగారు, మా అయ్యగారు 1,00,000 సంపాదించిండు అని నీ గురించి గొప్ప చెప్పుకోవచ్చు. యోహానులాగా దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషులు ఉండేను అని నీ విశ్వాసం ఆ సాక్ష్యం ఇవ్వాలి. అందుకే హేరోదును వాక్యము చే గద్దించగలిగిన ఒక ఒంటె చర్మం ధరించుకున్నావా. ఇంకా బైబిల్ ఏమేమి రాబడిందంటే ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు తిప్పును. ప్రభు అయిన దేవుని వైపుకు తిప్పును అంటే ఇశ్రాయేలు ఆయన చెప్పింది ఏం చేశాడు? మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని ప్రకటించాడు. అవునా కాదండి? అయితే ఎందుకంటే ఆ కాలంలో ఆ పితరుల ఆచారాలతో, ఆ ఆచార బద్ధమైన పరిశీల బోధతో జీవిస్తున్న ఇశ్రాయేలులను వాక్యము చేత గద్దించి మీరు మారు మనసు పొందండి, యు మస్ట్ రిపెంట్, నువ్వు మారు మనసు పొందాల్సిందే అని గద్దించి ప్రభువుకి మార్గము సరళము చేశారు. ఈరోజు కూడా
రెండోసారి ప్రభు రాబోతున్నాడు కదా. మనం కూడా మన బోధ వింటున్న విశ్వాసులను మనం ఏం చేయాలా? ఒకప్పుడు క్రైస్తవులే, లేకపోతే అన్ని కుటుంబం రక్షింపబడ్డ వారే ఉండొచ్చు, కానీ వారిని నిజమైన దేవుని యొద్దకు నడిపించినట్లుగా మన బోధ మారు మనసుతో ఏముండాలా? ప్రారంభమై ఉండాలి. అప్పుడు మీ విశ్వాసి ఒకటి గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా సేవకుడు మంచి సాక్ష్యం కలిగి విశ్వాసు మనల్ని చూసిన గర్జిస్తే భయపడరండి, ప్రేమిస్తారు. ఇంకా ప్రేమిస్తారు. మన సాక్ష్యము మన విశ్వాసం ఎదుట యథార్థంగా ఉంటే నువ్వు గద్దించు, నిన్ను తిట్టరాడు, బాధపడరు, ప్రేమిస్తారు. ఎందుకంటే నీ ప్రవర్తన వారు చూస్తారు, నీ యొక్క నడవడి వారు చూస్తారు. అప్పుడు మా అయ్యగారు మమ్మల్ని గద్దించారు అని ఆ గద్దింపులో వాళ్ళు దేవుని వైపు తిరగటానికి అవకాశం చాలా ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది వెళ్ళిపోతారు, పోయిపోయి మనం ఆపొద్దు. పరలోకము ఎవరికి ప్రత్యేకంగా రాయబడింది. పరలోకం పోవాలంటే మార్గం ఉంది, నరకం పోవాలంటే మార్గం ఉంది. పరలోక బ్రహ్మణ దేవుడు ఎవరిని బలవంతం చేయడు, నరకం బొమ్మని ఎవరిని బలవంతం చేయడు. సో చాయిస్ యువర్స్. కాబట్టి యోహాను పరిచర్యలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కాబట్టి కొన్ని మాటల్లో రెండే మాటలు చెప్తున్నాను. ఒకటి, ఎవరినైనా సరే వాక్యము చేత గద్దించగలిగిన అధికారపు బోధ నీ దగ్గర ఉండాలి. రెండవది, నీ బోధ వింటున్న వారిని దేవుని వైపు తిప్పగలరు. అది యోహాను చేశాడు. యోహాను చేసిన ఎవరు? ఏం చేశాడు? దేవుని వైపు తిప్పాడు. గుర్తుపెట్టుకోండి, జరిగిన ఏంటంటే పరలోకంలో దేవుడు లూసిఫర్ ఉన్నాడు. ఆ లూసిఫర్ దేవుడు గొప్పవాడు ఆయనే కదా. దూతలందరూ చూడండి దేవుడు ఎంత గొప్పవాడో అన్నప్పుడు దూతలు ఆయన ఆరాధించారు. తర్వాత ఎప్పుడైతే లూసిఫర్ తన గురించి చెప్పుకున్నాడు, అవునా కదా, తన గురించి చెప్పుకొని తన ఫాలోవర్స్ చేసుకున్నాడు. ఫాలో అయిన వాళ్ళు ఆయనతోనే ఉన్నారు, కానీ ఆ దూతలు ఆ కెరువైన లూసిఫరు ప్రభు సన్నిధిలో నిలబడ్డారు. ఇప్పటికీ ఆ దూతలు ఆయనతోనే ఉన్నారు, కానీ ప్రభు సన్నిధిలో వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఒక దైవజనుడు దేవుని వైపు తన బోధ నమ్ముతున్న వారిని, తన బోధ వింటున్న వారిని దేవుని వైపు తిప్పగలిగితే నువ్వు గుడిసెలో ఉన్నా పర్వాలేదు, నువ్వు అది నువ్వు ఎంత పడతావు అది ఏ సందేహం లేదు. అప్పుడు ప్రభు దృష్టికి గొప్పవాడు అవుతాడు. 1,00,000 మంది ముందు నీకు సాక్ష్యం ఇస్తాడు, ఇతను నా దైవజనుడు. ఎందుకంటే మనము లూకాసు చదివిన ప్రతిసారి కూడా మనకి కనబడుతుంది ఏమని? ప్రభు దృష్టికి గొప్పవాడు. అలానే మనం కూడా, అందరూ కూడా నాతో పరుగు చెప్తాను, మనం కూడా ప్రభు దృష్టికి గొప్పవారంగా ఉండాలి అంటే మొత్తము 8 విషయాలు ఉన్నాయి. బాప్టిజం ఇచ్చిన యోహాను దగ్గర 8 లక్షణాలు, నేను 2 లక్షణాలు చెప్తాను. ఒకటి, హేరోదును సైతము వాక్యము చేత గద్దించేది. రెండవది, ప్రభువు వైపుకి వారిని నడిపించారు. మన గొప్ప గురించి, మన భక్తి గురించి కాదు, కానీ వాక్యం ఎలా సవరిస్తుంది, ఈ విధంగా ఈ వాక్యము చేత మీ జీవితాన్ని మార్చుకోండి, ఇది ప్రభు ఆశిస్తున్నాడు అని మనము సంఘానికి బోధించినప్పుడు ఈ సంఘం 10 మంది ఉండొచ్చు, లేకపోతే 12 మంది ఉండొచ్చు. ప్రభు శిష్యులాగా ప్రపంచాన్ని కదిలిస్తారు ఒక రోజు. అది 10 మందే కావచ్చు, 5 కావచ్చు. నువ్వు క్వాంటిటీ లెక్క పెట్టద్దు, క్వాలిటీ లెక్క పెట్టుకో. ప్రభు నిన్ను ఖచ్చితంగా పోషిస్తాడు. ఎందుకంటే అసలు అరణ్యములో ఏ సాధ్యంగాని మన్నాతో పోషించిన దేవుడు నిన్ను పోషిస్తాడు. ఎందుకంటే ఆ నిశ్చేత ఉంటేనే సమర్పణ చేసుకుంటే బాగుంది, లేకపోతే ఏమీ లేదు. కాబట్టి
మనమందరం కూడా మన శిష్యులు అంటే మన వాక్యము విని మన విశ్వాసాన్ని అనుసరించే వాళ్ళు మా అయ్యగారు పెద్దయ్య గారు, మా పెద్దయ్య గారు గొప్ప సేవకుడు, మా అయ్యగారు 100 సంఘాలు కట్టాడు అని సాక్ష్యము కంటే కూడా మా అయ్యగారు దేవుని యొద్ద నుండి పంపబడిన సేవకుడు అని మన సంఘం సాక్ష్యం ఇచ్చిన రోజు ఈ భూస్థాపన జరుగుతున్నప్పుడు దేవుడితో వచ్చి ఏం చేస్తారు? నేను అంగీకరిస్తాను. మనకు 5 నిమిషాలు తెలిసిపోతుంది మన సేవ పరలోకం పోతుందా లేకపోతే అంగీకరిస్తుంది. ఎందుకంటే లాజరు చనిపోయినప్పుడు దూతలు వచ్చి కొనిపోయారు కదా, అవునా కదా? అలానే మనం కూడా దేవదూతలు మనం కొనిపోయేలాగా అంటే ప్రభు దృష్టికి గొప్ప పరిచయం చేయవాలని ఉంటున్నట్లుగా దేవుడు ఈ చిన్న 2 మాటలు నీకు ఆశీర్వదించిన